ఒక పచ్చని గ్రామం దగ్గర ఒక అందమైన గుర్ర ఉండేది. అది మెరిసే చర్మంతో, పొడవైన జుట్టుతో చాలా అందంగా ఉండేది. తన అందం మీద అది చాలా గర్వంగా ఉండేది. నన్ను చూసి అందరూ ముచ్చటపడతారు, నాకంటే గొప్పది ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ చెప్పేది. అదే దగ్గర ఒక గాడిద ఉండేది. అది అంత అందంగా లేకపోయినా చాలా కష్టపడి పనిచేసేది. యజమాని చెప్పిన పని ఒక్కటైనా వదిలేది కాదు. గుర్రం మాత్రం గాడిదను చూసి ఎప్పుడూ నవ్వేది. ఒకరోజు గుర్రం అడవిలో తిరుగుతూ ఉండగా ఒక గుంటలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావలేకపోయింది. భయంతో అరుస్తూ సహాయం కోసం పిలిచింది. ఆ శబ్దం విని గాడిద అక్కడికి వచ్చింది. గుర్రం గతంలో తనను ఎగతాళి చేసినా గాడిద కోపం పెట్టుకోలేదు. వెంటనే ఒక దారాన్ని తీసుకుని చాలా శ్రమపడి గుర్రాన్ని గుంటనుంచి బయటకు లాగింది. గుర్రం చాలా సిగ్గుపడింది. నేను ఎప్పుడూ అవమానించాను, అయినా నన్ను కాపాడావు అని క్షమాపణ కోరింది. అప్పుడు గుర్రానికి అర్థమైంది, అందం కాదు, మనస్సు మంచిదైతేనే నిజమైన గొప్పదనం ఉంటుంది. కథ బోధ: గర్వం కన్నా వినయం గొప్పది. మంచి మనసు ఎప్పుడూ గెలుస్తుంది.